చక్కటి గీతాలతో ప్రభుని స్తుతించిన కోయర్ బిడ్డలకి వందనాలు తెలియపరుస్తాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనను అతిథులు నడిపించాలని ప్రియ సహోదరుడు చైతన్య ప్రాంతంలో ఆహ్వానిస్తాను. అందరం లేచి నిలబడి ప్రభుని స్తుతించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఈ సమయం ఇచ్చినటువంటి మరి సంఘ అధ్యక్షులుగా నిలబడటానికి ఇచ్చిన సమయం బట్టి దేవునికి లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో దైవజనులు సంఘ కాపరి గారు కుమారరాజు గారు ఆరాధనలో నడిపిస్తారు. లేచి నిలబడిగా ప్రభుని స్తుతించుకుందాం. ఇది శ్రేష్టమైన సమయం కనుక ప్రభు సన్నిధానంలో ఉన్న పాటున ఉన్న చోటున ప్రభుని స్తుతిస్తూ అందరూ కరములు చాపి ప్రభుని స్తుతించు. హల్లెలూయా, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి స్తుతి. ప్రభు సన్నిధి మన మధ్య, ప్రభు తన ఆత్మను మన సన్నిధిలో ఉంచాడు. ప్రభు తన సంచారం మన మధ్య ఉన్నది. ప్రభు తన కృపను బట్టి మనలను తన సన్నిధిలో క్షేమకరమైన రీతిలో సజీవమైన రీతిలో నిలవబెట్టిన రీతిని బట్టి ప్రభుకి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, అందరూ స్వరం ఎత్తండి. హల్లెలూయా, ఒకసారి మీ కర్మలు ఆయన వైపు చాపండి. మనోనేత్రంతో ఒకసారి యేసయ్యని చూడండి. యేసయ్యా, నేను క్షేమంగా ఉన్నానంటే నా ఎడల నీకు చూపిన కృప నాయన. ఎన్నిక లేని నన్ను నీ సన్నిధానంలో నిలవబెట్టింది. యోగ్యత లేని నన్ను నీ మందిరంలో నిలవబెట్టింది. నా స్వరముతో నిన్ను స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాను. నా కర్మెత్తి స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నాను. నా హృదయం తెరిచి స్తుతించడానికి ఇష్టపడతాను. ప్రభుత్వ చెప్పండి మాట. యేసయ్యా, నా స్తుతికి నీవు మాత్రమే అర్హుడు నాయనా అన్నమాట. యేసయ్యా, నా హృదయం నీకు సమర్పిస్తా ఉన్నాను నాయన. ఎన్నిక లేని దీనుడనైనా నన్ను, దీనురాలైన నన్ను నువ్వు కాల్చావు నాయన. ఈ శ్రేష్టమైన సమయం నీకు అర్పిస్తా ఉన్నాను అయా. నీ మా మధ్య ఉన్నందుకు స్తోత్రాలు. ప్రభువాను మహిమకు అర్హుడు నాయన. ప్రభువాను ఆరాధనకి యోగ్యుడు నాయన. నీకు మాత్రమే స్తుతి నొందదగిన దేవుడవు. నీకు మాత్రమే పరిశుద్ధ దేవుడవు. అందరూ స్వరం. హల్లెలూయా, హల్లెలూయా.
మనసుతో రాగా అర్హతలు లేవని త్రోసేయడు, అర్హతలు లేవని త్రోసేయడు. ప్రభులోనే మనకు బలము, వరము, జయము, సర్వము. అందరూ ప్రభులోనే మనకు బలము, వరము, జయము, సర్వము. హల్లెలూయా, హల్లెలూయా, యెహోవాకు హల్లెలూయా, యేసయ్యకు హల్లెలూయా, పరిశుద్ధాత్మకు హల్లెలూయా, యుగ యుగాలకు స్తుతించు సమయం ఆనందకరు పరలోక అనుభూతి ధ్యానం. మళ్ళీ స్తుతించు సమయం ఆనందకరుణం పరలోక అనుభూతి ధ్యానం. విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణం. విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణం. హల్లెలూయా, హల్లెలూయా, యెహోవాకు హల్లెలూయా, యేసయ్యకు హల్లెలూయా, శుద్ధాత్మకు హల్లెలూయా, యుగ యుగాలకు స్తుతించు సమయం ఆనందకరం పరలోక అనుభూతి ధ్యానం. స్తుతించు సమయం ఆనందకరుణం పరలోక అనుభూతి ధ్యానం. అందరూ కలపు యేసయ్య. ఆనంద బాష్పాలతో పగిలిన విరిగిన హృదయంతో యథార్థమైన మనసుతో ప్రభుని స్తుతించి, ప్రభుని ఘనపరిచి, ప్రభుని గొప్ప చేసి, ఆత్మతో, సత్యముతో, వినయముతో, విధేయతతో, భయముతో, తనువుతో ప్రభుని స్వరమే ఆయన వైపు చూసి, ప్రభువా ఈ దీనుల మొరాని వాళ్ళకించి ఈ దీన సంఘము చేస్తున్న ఆరాధనలో నీవు ఆశీర్వైనందుకు స్వంగీకరిస్తున్నందుకు సజీవుడవుడైన మా మధ్య ఉన్నవాడునైన విశ్వాసి ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణం. విశ్వాస ప్రాణం యేసయ్య గానం, వేవేల స్తోత్రార్పణం. అందరూ కరండు హల్లెలూయా, యెహోవా పరమేశ్వరుని హల్లెలూయా, యేసయ్య. అందరూ చెప్పాలి హల్లెలూయా, పరిశుద్ధాత్మ యేసు హల్లెలూయా, యుగ యుగాలకు మెల్లని స్వరం మెల్లని స్వరంతో ధ్యానం. మరి ప్రభుతో అనుభూతి ధ్యానం.
ఆత్మతో నింపుచున్నాను ప్రభును మా మధ్య నీ కౌగిట మమ్మల్ని దాచుచున్నందుకు స్తుతిస్తున్నాను. యథార్థంతో భయంతో భక్తితో వినయంతో విధేయతతో స్వరంతో కరంతో మనోనేత్రంతో హృదయంతో స్తుతించే భాగ్యం ఇచ్చారు నాయన. ఇంతకంటే గొప్పది, ఇంతకంటే భాగ్యమైనది, ఇంతకంటే యోగ్యమైనది, ఇంతకంటే ధన్యమైన సమయం మా బ్రతుకులోనే లేదు కదా ప్రభా. ఇది నీ కృప, ఇది నీ కృప, ఇది నీ కృప. సర్వ మహిమలు, సర్వ ఘనతలు, సర్వ ప్రభావములు యేసు పరిశుద్ధ నామమునకే చెల్లునుగా. ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పించిన మా ప్రియ పరమ తండ్రి, మనందరము ప్రీతిగా నిలబడి ఉండగా బైబిల్ వాక్య పఠనం అండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. మన మధ్యన ఉన్నటువంటి సిహెచ్ కృపారావు గారు వచ్చి చదివిపిస్తారు, ప్రపంచిత్రాలుగా చదివిపిస్తారు. దేవుని మహాగ్రంథం నుండి కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించి వాడెవడును లేకపోగా యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల శత్రువులు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొరక్కనిమ్ము. నా అతిశయ స్పందమును మట్టిపాలు చేయనిమ్ము. నిన్నేతముగా నన్ను బాధించి వారిని నేను రక్షించి తిని కదా. జనులు సమాజముగా కూడి నన్ను పట్టుకొనిచున్నప్పుడు వారిపైగా పరమందు ఆశీనులు కమ్ము. హృదయమును అంతర్యములను పరిశీలించు నీతి గల దేవా, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. ఆయన అంబులు అగ్ని బాణములుగా చేయుచున్నాడు. వారు గుంట త్రవ్వి దానిలో లోతు చూచి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. యెహోవా న్యాయమును విధించువాడు. ఆయన కృతజ్ఞతలు చెల్లించేది. వాక్యం చదివించినటువంటి బ్రదర్ కృపారావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నామండి. ఈ సమయంలో సాక్ష్యాల సమయము ఎవరైనా వారంలో చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్య రూపంలో తెలియపరచుకోవాలని ఈ కొద్ది సమయాన్ని అందిస్తున్నాం. దేవుని మాకు మేము కలుగుతున్నాక దయచేసి నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు అధ్యక్షుడిగా నడిపిస్తున్న ప్రియ చైతన్య గారికి నా వందనాలు తెలియపరుచుకుంటూ సంఘం అంతటికి నా వందనాలండి. చిల్ల సమాజం వారికి అలాగే పాస్టర్ గారికి కూడా నా వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. దేవాతి దేవుడు నా జీవితంలో చేసిన మేలు బట్టి మరి సాక్షిగా మరి ఈరోజు మీ అందరం మధ్యన దేవుని మందిరం నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడిని సజీవంగా ఉంచిన దేవాతి దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలిగిన కాక మరి అనేక దినాల నుంచి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 3 ఏళ్ళు పట్టించి నేను ఎంతగానో బలహీనతో బాధపడుతూ ఉన్నాను. నవంబర్ నెల నుంచి నేను ఎంతగానో మరి బాధతో నేను బాధపడుతున్నప్పుడు వెడచేయి మరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగినది. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1 టెస్ట్ చేసి ఎక్స్రేలోకి తీసి అయితే కొద్దిగా
నేను బాధపడుతూ హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాను. మరి ఆ సమయంలో నేను మరి ఏమి కంగారు పడ్డానో నాకైతే తెలియదు, కానీ మరి అది చెయ్యాలా పోయి మరి ఆ టెస్ట్లో హార్ట్కి టెస్టులు చేయాలని, ఎడమ చేయి కదా హార్ట్ టెస్టులు చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజునైతే నేను మరి ఈసీజీ తీశారు. మరి వాళ్ళకి ఏమర్థమైందో నాకు తెలియదు. నేను అడిగారు, ఎవరికైనా మీ ఇంట్లో హార్ట్ అటాక్తో ఉన్న చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఎవరికైనా ప్రాబ్లం ఉందని అడిగినప్పుడు మా నాన్నగారు ఆ విధంగా చనిపోయారని చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళు ఒకరు ఇచ్చి ఒకరు డాక్టర్ పంపించడం జరిగింది. వాళ్ళు చూసి తర్వాత మళ్ళీ హార్ట్ టెస్ట్ చేయించాలి, మళ్ళీ తిరుగుతూనే పంపించారు. అలాగే నవంబర్ 4 నుంచి నేను హాస్పిటల్కి వారంలో 3 రోజులు 4 రోజులు హాస్పిటల్ తిరుగుతూనే ఉన్నాను. ప్రతిరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళడం రావడము, రాజేష్ మరి రాముల నుంచి రావడం కుదరదు కాబట్టి 2 సార్లు అక్కడికి వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్కడి నుంచి నా యజమానుడే ప్రతిరోజు తీసుకురావడం మరి తీసుకొచ్చి మళ్ళీ నేను పని చేసుకోవడానికి మళ్ళీ అక్కడ నేను పని చేయాలి కాబట్టి ఆ పని చేసుకోవడానికి కూడా దేవుడు అంతగా నాకు ఆరోగ్యం ఇచ్చి పని చేసుకోవడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. అయితే మరి ఆ టెస్ట్లు అన్ని చేయడం జరిగింది. అయితే మాత్రం ఫిజియోథెరపీ చేయించుకుంటూ ఉన్నాను. మరి టెస్ట్లన్నీ చేస్తున్న సమయంలో మరి దేవుడు మరి అంతగానో నాకు ఆరోగ్యం ఇచ్చి ధైర్యం ఇచ్చి నేను ఎక్కడ కూడా భయపడలేదు. నాకైతే ఆరోగ్యంగా ఉన్నాను. వాళ్ళు ఎందుకు చేయిస్తున్నారో కూడా నాకు అర్థం కాదు. ఎవరికి కూడా నేను చెప్పలేదు. దేవుడికి తెలుసు, నా యజమానికి తెలుసు, రాజేసి తెలుసు. ఎవరికి కూడా నేను చెప్పడం ఈ విషయాలు ఎవరికి చెప్పలేదండి. ప్రార్థన చేస్తూ ఉన్నారు శిల సమాజం వారు, దైవసేవలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంటి దగ్గర నా బిడ్డలైతే ఎప్పుడు చూసిన హాస్పిటల్ దగ్గరే ఉన్నావు, అది వాళ్ళు చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో అలా ఇంటికి వచ్చేయమన్నా బిడ్డలు అంతగానో ప్రాధాయపడతా ఉండేవారు రోజులు. అయినప్పటికైనా నాకు ఆరోగ్యం బాగానే ఉంది. నేను ఇంటికి వెళ్ళను తలంచలేదు. నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. నా పట్ల ఆయన చిత్తం ఏమైందో ఏమైనప్పటికైనా పర్వాలేదు, నేను ధైర్యంగానే ఉన్నాను. ప్రార్థనలో వెనకబడిపోలేదు, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోలేదు, దేవుని మందిరంలో వెనకబడలేదు. దేవునిలో కూడా నేను ఏ విషయంలో కూడా వెనకబడకుండా మరి ముందుకు సాగుతూనే ఉన్నాను. దేవుడు నాకు సహాయం చేస్తానే ఉన్నాడు. మరి ఆ అటు టెస్టులు చేసే సమయంలో మరి చెయ్యి బాధన సమయంలో పని కొంచెం చేయలేకపోయేదని మరి యజమానురాలు కూడా మరి బరువైన పనులకు ఏం చెప్పుకోకుండా వారి చేసేవారు. క్లీనింగ్లు కూడా వాళ్ళే చేసుకున్నారు. రాజస్థాన్ వారు వచ్చి హెల్ప్ చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఈ 3 నెలలు పట్టించి కూడా నా బలహీనత జరుగుతూ ఉంది. అయితే మరి ఆ టెస్టులు మరి డిసెంబర్ 30వ తారీఖు జరిగిన టెస్టులు 3 రోజులు వస్తాయన్నాయి. 2 వారాలకు రిపోర్ట్ వచ్చాయండి. అవి వచ్చి మళ్ళీ చూపించడానికి ఈ రోజు డాక్టర్ గారు లేరు, రేపు లేరని వాళ్ళు అనుకోవడం చెప్పడం జరిగింది. ఈ వారం సోమవారం మరి రిపోర్ట్లో వాళ్ళు చెప్పారు. మరి అన్ని చెక్ చేసి చూసినప్పుడు ఎటువంటి ప్రాబ్లము నీకు లేదు, నీకు అంతా బాగానే ఉందని చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు మీరు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఆ సమయంలో నాకైతే ఎటువంటి భయం పడలేదు, కానీ దేవుడి కృప నా పట్ల ఏమైందో ఇంటి దగ్గర అయితే నా కుమారుడికి అయితే కాలు ఇంకా సరి కాలేదు. నేను పని చేసి నా బిడ్డలు పంపిస్తేనే విడిగడాలు జరుగుతూ ఉంది. ప్రభు నీ చిత్తం ఏమైందో నీ చిత్త ప్రకారం నెరవేర్చు, నేను మాత్రం ఇంటికి వెళ్ళను, నీ స్వస్థత నాకు దయచేస్తావు, నమ్మకం నాకు ఉందని విశ్వాసంతో సాగిపోతూ ఉన్నాను. దేవుడు గొప్ప కార్యం నా పట్ల జరిగించి ఉన్నాడు. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపంచుకుంటున్నాను. నా యజమానుడు కూడా మరి 90 సంవత్సరాలు నా యజమానికి వచ్చాయండి. ప్రతిరోజు వాడు తీసుకొస్తా ఉంటే ఎంతో బాధ అనిపించింది. 3 నెలలు పట్టించి తిప్పుతానే ఉన్నాడు. మరి ఇంటికి వచ్చి మరి నాకు హెల్ప్ చేస్తాను వాడు పనులను. నా యజమానుడి గురించి కూడా మీరు అందరూ ప్రార్థించండి. రాజేష్ కూడా ఎంతో హెల్ప్ చేశారు. బిడ్డ కొరకు కూడా మీరు అందరూ ప్రార్థించండి. నా కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించమని మీ అందరి ప్రార్థన వస్తా కోరుతూ దేవుడు చేసిన మేలు బట్టి ఎలుగెత్తి సాక్ష్యం చెప్పుకునే కృపను దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ మన సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ నా వందనాలండి. మరి చెప్పు సాక్ష్యాన్ని బట్టి మనందరూ కూడా మరి అనారోగ్యం గురించి ప్రత్యేకమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాము. ఈ సమయంలో మరి ప్రత్యేక పాట అండి. నల్లి సందీప్ గారు వచ్చి పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేయుచున్నాను.
నేను వచ్చి నిన్నటికి 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి వచ్చిన తర్వాత ఎన్నో యుద్ధాలు, ఎన్నో గొడవలు, ప్రతిరోజు ఆందోళనే. అయినా దేవుడు మరి 2 సంవత్సరాలు కాచి కాపాడినందుకు దేవునికి మహిమ ఘనత చెల్లిస్తుంది. ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు, నీ కృపలు కాచితివి గతకాలం. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, నా చెంతనే ఉండినావు, నా కన్నీరు కవితలో రాసి ఉంచినావు. నా చెంతనే ఉండినావు, నా కన్నీరు కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయ. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను వాడి పొగడెద దేవా. నీ దయలు, నీ కృపలు కాచితివి గతకాలం.
యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవలెను. నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవలెను. నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతం. నీవే నా తోడుగా, నీవే నా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చెయ్యి పట్టి నన్ను నీకు నడుపుము దేవా. దయలు ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కటి పాటలు పాడినటువంటి సంజీవ్ గారికి మా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. ఈ సమయంలో ఎత్తబడిన కానుకల నిమిత్తము వాక్య సందేశం నిమిత్తము ప్రార్థించాలని భారతీ గారిని కోరుచున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన సర్వోన్నతుల సర్వశక్తివంతుల సర్వాధికారైన ప్రభా నియమితమైన మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఎవరైనటువంటి మమ్మల్ని నేటి వారిలో నుంచి నీ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ సంఘముగా ఆత్మతో స్వచ్ఛమతో నేను ఆరాధించడానికి నా బ్రతుకులు మా బ్రతుకులు మీరు చేసిన మేలైన కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి నైనా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ పరిశుద్ధ మందిరాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధన మా మధ్య మీరు ఉన్నారు నైనా అందుని బట్టి నీకు వందనాలు. యువ సాక్ష్యం చెప్పిన సహోదరుని బట్టి నీకు ఆశీర్వదిస్తూ వస్తా ఉన్నాను. మరి ఎక్కడి బట్టి నీకు వందనాలు ఆయన. ఇదిగో 3 నెలలుగా ఎంతో బలహీనరాలుగా ఉన్నాను. ఇదిగో తనకున్న విశ్వాసాన్ని బట్టి తనకున్న నమ్మకాన్ని బట్టి కొన్నేళ్ళకు మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాలను బట్టి దేవా నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇవ్వబడిన మీరు దర్శించండి. నీ సన్నిధానంలో సాక్షిగా నిలబెట్టుకున్నారు ప్రభా. నీకు వందనాలు. ఇంకా లేనటువంటి బలహీనత బిడ్డలో ఉన్నాను నజరేయుడా నీ నామములో ఇప్పుడే విడుదల దయచేయమని బ్రతిమలాడుతాను. బిడ్డలు దర్శించండి, బలపరచండి. మునుపటి కంటే అత్యధికమైన విశ్వాసంతో ముందు కొనసాగటానికి ప్రభా బిడ్డలు మీరుండమని అడుగుతాను. తన కుమారుడు కూడా మీరు దర్శించండి. మీ కాలంలో ఉన్నాడు ప్రభా. ఇది కావాల్సిన ఆరోగ్యంతో మీరు నింపండి. ఆ కాలను మీరు ముట్టి తన ప్రయాణాలన్నింటిలో క్షేమాన్ని దయచేయండి. నిండి చూడాలనుకుంటున్న తన కోడలు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తనకి ఇచ్చిన కుమార్తెను బట్టి వాళ్ళని బట్టి మరణాన్ని బట్టి నీకు 4 కష్టకాలంలో మరెంతో సహకారంగా ఉంటున్నటువంటి రాజేష్ని పట్టుకుని నీకు 4 బడి చేసిన తన పరిచర్య కొరకు రావాల్సిన సంపూర్ణ దేవుని తన సంపూర్ణ కుటుంబానికి దయచేయమని అడుగుతాను. దేవానికి కొందనాలు. ఇదిగో ఇంతవరకు మహిమాదనే జరిగించుకున్న రాజాని కొందనాలు. ఇదిగో కానుకలు సంచరించిన ప్రతి హస్తాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన దానాన్ని కంటే మరినంత ఆశీర్వాదం వారి కుటుంబానికి దయచేయమని అడుగుతానని రాజాని కొందనాలు. ఈ సమయంలో ప్రభా నీ దైవదాసుడు నీ పక్షంగా నిలబడవచ్చుగా బిడ్డను మరుగు చేసి నాయన నా కొరకు మీరు దాచించిన శ్రేష్టమైన వాక్కులు నీ దాసుని ద్వారా పలికించి ఆత్మలను ప్రభావం మేము బలపరచుకోవడానికి విశ్వాస జీవితంలో కొనసాగడానికి కృప చూపించమని చేరొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తుతిస్తూ ఇచ్చిన ప్రార్థనని పాసానికి చేర్చుకోమని నా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తామని పలుకుతండి.
అందించినటువంటి భారతి గారికి ప్రత్యేకమైన వందనాలు సంఘం తరఫున తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దైవజనులు శ్రీమలయ్య గారు వాక్య సందేశం అందించడానికి ముందుగా మరి యవ్వనస్తులు వాక్య సందేశం ఈరోజు ప్రత్యేకంగా మరి ఒక 10 నిమిషాలు వడ్డే రాజేష్ గారు వచ్చి వాక్య సందేశాన్ని పంచుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఇటు రీతిగా నిలబెట్టుకున్నటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు మరియు కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలే విన్నటువంటి వాక్య భాగాలు నేను మరి దేవుడి ప్రేరణ బట్టి మీ ముందుకు ఇటు రీతిగా నిలబెట్టిన రీతిని బట్టి దేవాతి దేవుడికి వందనాలు తెలియజేస్తూ మరి ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు ఎవరైనా సహాయం చేస్తారా? అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. యోహు కూడా దేవునితో నడిచినవాడు. సరిపద్దమ్మా. ఈ యొక్క వాక్కు ద్వారా నీతోనూ నాతోనూ దేవాతి దేవుడు మాట్లాడిన దాకా చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం కోరదాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మహాగణుడానికి వందనాలు. స్తోత్రాలు తండ్రి, దయగల రాజా, కృపగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, చదవడినటువంటి వాక్య భాగాలు ద్వారా మీరు నాయన మాతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడమని, స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడమని నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. స్తోత్రాన్ని పక్షాన్ని నిలబడుచున్నాను నేను. ఏడంత ఆత్మశక్తితో నన్ను బలపరిచి ధైర్యపరచండి. నీ సెలవు సాటిని మరుగుపరుచుకుని అయ్యా నా యొక్క స్వరాన్ని వాడుకొని ఆయన అందరితో మాట్లాడతారని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పని అయినా తండ్రి, ఆమేన్. ఎంతమందికి తెలుసు నోవాహు గారి గురించి? అందరికీ తెలుసు. అనేక సార్లు మనము చదివి ఉంటాం. కానీ మనము నోవాహు జీవితంలో కొన్ని విషయాలను ఆత్మీయంగా మనం జ్ఞానం చేద్దాం. అసలు నోవాహు గారు 8వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుడే అంటున్నాడు, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అలాగే నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. అసలు నోవాహు ఎందుకు నోవాహు ఇందును బట్టి నోవాహు నీతిపరుడు, నిందారహితుడు. ఒకసారి చూద్దామా? అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:17 ఒకసారి చదవనమ్మా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. మరి నోవాహు దేన్ని బట్టి? నీతిని బట్టి, విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడంట. మరి నోవాహు దగ్గరికి వచ్చినటువంటి వాక్యేంటి మనం గమనించుకున్నట్లయితే, నోవాహు యొక్క మరి దేవుడు ఏమైతే చెప్పాడో మరి నీతిపరుడు, మరి నోవాహు నీతిపరుడని ఎందుకని వచ్చిందంటే ఆయన భయభక్తుల్లో ఆయన చెప్పినటువంటి వాక్యని విని గ్రహించి విశ్వసించి దాన్ని చేశాడు. ఏం చేశాడని? ఓడను సిద్ధపరిచాడు. మరి దేవుడికి నోవాహు దగ్గరికి వచ్చినట్టు వాక్యం ఏంటంటే, నోవాహుతో అంటున్నాడు అనమాట, ఇదిగో భూమి బలాత్కారంతో నిండిపోయి ఉన్నది, చాలా పాడైపోయినది, నరులు అందరూ, నేను వాళ్ళని నశింప చేస్తాను. మరి నీ కొరకు
నీ బిడ్డల కొరకు ఓడని సిద్ధపరచమన్నాడు. అప్పుడు నోవాహు ఏం చేశాడండి? నమ్మి విశ్వసించాడు. ముందు ఆ చెప్పిన మాట శ్రద్ధగా విన్నాడు. విని వెళ్ళి ఏం చేశాడు? ఓడని సిద్ధపరిచాడు. అలాగే విన్న తర్వాత తన కుటుంబంతో చెప్పాడు. మరి తన కుటుంబంతో ఇదిగో దేవుడు నాకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పి ఉన్నాడు, మనము ఓడను సిద్ధపరచాలి. మరి ఓడ ఒక్కరి వల్ల అవుతుందండి? అవదు అని తన కుటుంబంతో చెప్పాడు. కనుక తన కుటుంబం బిడ్డలు ఏకీభవించి అయితే మారు మాట పలకలేదు. అలాగే కూడా నోవాహు ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఎందుకు కట్టాలి, ఏంటి, ఏమి అడగలేదు. దేవుడు చెప్పిన మాట విన్నాడు, విశ్వసించాడు, తన కుటుంబానికి చెప్పాడు, వాడను సిద్ధపరిచాడు. అలాగే నోవాహు దగ్గరికి వచ్చినటువంటి వాక్కు ద్వారా నోవాహు విశ్వసించాడు, భయభక్తులు కలిగి ఓడను సిద్ధపరిచాడు. అది మరి నేటి దినాల్లో మరి మన దగ్గరికి వచ్చినటువంటి వాక్కు మరి నువ్వు విశ్వసిస్తున్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా అని దేవుడు నేటి దినాన్ని నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. నోవాహు అక్కడ ఓడను విశ్వాసం కలిగి మరి ఇలాగ నశింప చేస్తానని విశ్వాసం కలిగినప్పుడు ఓడను సిద్ధపరిచాడు. అనేకమైన విషయాలు నోవాహుతో చెప్పినప్పుడు మరి ఓడను సిద్ధపరిచాడు. నేటి దినాల్లో మనకు బోధిస్తున్నటువంటి అనేకమైన స్వరాలు, మరి దైవ సేవకుల యొక్క స్వరాలను వాడుకుని మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడు? మరి ఇప్పుడు దేవుడైతే ముందుగానే వచ్చి ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని వెళ్ళారు. ఆయన మళ్ళీ త్వరలో రాబోతున్నాడు. మనము మన దైవ సేవకులు చెప్పినటువంటి దగ్గరకు వచ్చినటువంటి వాక్కు మనకు చెబుతున్నారు, అమ్మ సమయము లేదు, మీరు సిద్ధపడాలి అని. మీరు దైవ సేవకుల ద్వారా స్వరం ద్వారా మీతో మాట్లాడినప్పుడు నువ్వు విశ్వసిస్తున్నావా? నేటి దినాన్న దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే భయభక్తులు కలిగి నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. అక్కడ నోవాహు తన కుటుంబం కొరకు ఓడను సిద్ధపరిస్తే నువ్వు రక్షణైన ఓడ నువ్వు సిద్ధపరచుకోవాలి నీ కుటుంబం కొరకు. ఎందుకంటే ముందు మన కుటుంబాన్ని మనము సిద్ధపరచుకుని తర్వాత ఎవరికైనా ఇంకా రక్షణ లేని బిడ్డల కొరకు మనం సువార్తను చెప్పాలి. ఎందుకంటే మరి అక్కడ నోవాహు గారిని ఏర్పరచుకున్నాడు, ఇప్పుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అటు రీతిగా నోవాహు అయితే ఓడని కట్టాడు రక్షణ తన కుటుంబం కొరకు. నేటి దినాన్ని మన కుటుంబమే కాదు అనేక మంది కొరకు మనల్ని మరి ఎన్నుకున్నాడు. మనం కూడా అటు రీతిగా మరి రక్షణ మార్గంలో మనం నమ్మి విశ్వసించిన వాక్కుని అనేక మందికి పంచి వాళ్ళని కూడా నశించిపోతున్న ఆత్మలను కూడా మనము రక్షణ అనే ఓడలో సిద్ధపరిచినట్లయితే నువ్వు నేను రేపటి దినాన్ని సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోబోతున్నాం. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కటి సమయంలో 10 నిమిషాల సమయాన్ని వినియోగించుకుని మరి చక్కని వాక్య సందేశాన్ని అందించిన రాజేష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సమయంలో దైవజనులు సీమనాయ గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మరి అందరూ ఓపికతో మరి వినాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో మరింత వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలో మనము గడిపే కృపనిచ్చిన దేవాతి దేవుని మహిమ చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ అయ్యగారికి సంఘ కాపులైనటువంటి కుమారాజు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అధ్యక్షుల గుండా నడిపిస్తున్నటువంటి మరి చైతన్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. మనము ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశము ఎవరికైనా గుర్తుందా? మూల వాక్యం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను.
అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం అమ్మ. అక్కడ నుండి చదవండి. అది దాటేసాం మనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున చాలమ్మా. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగమును చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచన భాగమును చదువుకుందాం. 12వ వచనము నేను చదువుతున్నానమ్మా. కావలసిన వచనాన్ని నేను చదువుతున్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాచ్యములో పాలువారు వగుటకు మనలను పాత్రులుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఇంతవరకు నా ప్రభా నీ సన్నిధి మాతో ఉంచి ఆరాధనలో మీరు మహిమ తెచ్చుకున్నారు. ఇదిగో నా ప్రభు నీ ప్రియకుమారుడు నా ప్రభా రాజేశ్వరం నిలబెట్టుకుని కొద్ది మాటలు నా ప్రభు బిడ్డ నా ప్రభు పలకడానికి కృప చూపించారు. ఇదిగో నా ప్రభావాలు ఇప్పుడు నేను నిలబడుచుండగా నేను నీ సిలువ చోటను మరుగుపరిచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ఆజ్ఞ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి పొందినాం పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మూల వాక్యములో మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారని, నేను మీలో సంచరించుతును, మీరు నాకు పిల్లలయ్యుందురు అని మనము ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పిల్లలైనటువంటి వారికి, ఆ పిల్లలుగా పిలువబడినటువంటి వారికి ప్రభు ఇస్తున్నటువంటి స్వాచ్యముగా ఎలా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు, ఎందుకోసం ఆయన మనల్ని పిలిచాడు, ఎందుకోసము లోకములో నుండి మరణము కల లోకములో నుండి మనల్ని విడిపించి ఆయన నిత్యత్వంలోనికి ఎందుకు చేర్చుకోవడానికి, ఆ నిత్యత్వంలో విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి నీకు నాకు రక్షణ ప్రణాళికను సిద్ధం పరిచి దాంట్లోకి నిన్ను నన్ను పిలుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే 12వ వచనంలో అంటున్నటువంటి మాట, తేజోవాసులైన పరిశుద్ధులతో స్వాస్థ్యములో పాలువారకుంటూ. హల్లెలూయా. నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు లోకంలో నుండి, నిన్ను నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఆ రక్షణ కార్యమును ప్రణాళికను జరిగించడానికి యేసు ప్రభువారు ఆ దైవత్వమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి నరుడిగా చెల్లించాడు. ఎందుకోసం అంటే మనము తేజోవాసులైనటువంటి పరిశుద్ధులతో. ఎబ్రాయీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఈ తేజోవాసులైనటువంటి పరిశుద్ధులుగా ఉండడానికి వారు గొప్ప సాక్ష్యము కలిగిన వారై దేవుని కొరకు మరి ప్రత్యేకింపబడిన వారుగా వారు ఉండగలిగారు. హల్లెలూయా. వారు గొప్ప సాక్ష్యము కలిగిన వారై వారు దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని పిల్లలవుటకు మనందరిని సిద్ధపరచడానికి, ఇశ్రాయేలు ప్రజలను ముందుగా సిద్ధపరచడానికి దేవుడు ఇశ్రాయేలు మధ్యకు ఆయన ప్రవక్తలను పంపించాడు. అబ్రహాము దగ్గర నుండి అలా వరుసగా మనం చూసుకుంటూ వస్తూ అలా దేవుడు ఎన్నుకుంటూ వారిని నడిపిస్తూ వచ్చాడు. నోవహును మనం యొక్క దినము అని సహోదరులు చెప్తూ ఉన్నట్టుగా మనం విన్నాం కదా. నోవహును కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ తరములో నిందారహితుడిగా, ఆ తరములో ఎలా ఉన్నాడండి, దేవుని దృష్టికి నిందారహితుడిగా కనబడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పిన పనిని చక్కగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాం కానీ దాని ప్రకారంగా జీవించకపోతే, విన్న దాన్ని కట్టుకోకపోతే, మరి సహోదరులకు ప్రేరణ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ దేవుని యొక్క వాక్యము
ఈ యొక్క అంచె దినాలు, ఈ అపాయకరమైన దినాలు, రాబోతున్న దినాలు ఎంత భయానకంగా ఉండబోతున్నాయో ప్రకటన గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు. బైబిల్ అంతటిలోనూ కూడా దాని గురించిన వివరణ మనకు ముందు పెట్టి ఉంచాడు. అయితే నా ప్రియమైనటువంటి దేని బిడ్డారా, ఆ హెచ్చరికను మనము విని దాని ప్రకారంగా మన జీవితాలను కట్టుకుంటేనే మనకి ఈ రాబోతున్నటువంటి శ్రమల కాలము తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా. దేనికోసం మనకి శ్రమల కాలమును తప్పించుకోవడానికి. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటున్నటువంటి, నీకు భూమి లోకమంతటి నీకు శ్రమ కలుగు దినమున శ్రమ కాలంలో నేను భద్రము చేస్తాను. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు 91 కీర్తనలో చూస్తే, మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తిని విశ్రమించేవాడు ఆయన నాకు ఆశ్రయము, నాకు దుర్గం అని చెబుతూ, నేను వేటకాల ఊరిలో నన్ను తప్పించడానికి, పగటి వేళ కలుగు భయమును కనను, రాత్రికాల భయమును కనను, ఇదిగో పగటి వేళ ఎదురు బాణములు కనను, సిక్కులు తెచ్చు తేళ్లు కను, నేను భయపడకుందును. ఎప్పుడు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మహోన్నతుడైన దేవుని చోటుకు రావాలి. నువ్వు తేజోవాసులైనటువంటి వారితో స్వాచ్ఛంగా నువ్వు నిలబడాలి అంటే దేవునికి నువ్వు ఆలయంగా మారాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి ఆలయంగా మారితే, దేవుడు నీలో సంచరిస్తే, దేవుడు నీతో ఉంటే, నీకు ఏదొచ్చినా నువ్వు అపాయము నీ యొద్దకు రాదు. ఇది మనము మాటతో కాక మన హృదయంలో దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్కుతో నింపుకున్నట్లయితే, ఆ వాక్ అయిన యేసు ప్రభువుని మన యొక్క అనుదిన జీవిత ధ్యానంలో ఆయన నింపుకున్నట్లయితే, ఆయన మనకు రక్షకుడిగా, కేడముగా, భద్రం ఇచ్చేవాడిగా, ఆశ్రయపురముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం చూస్తే, తేజోవాసులైన పరిశుద్ధులలో స్వాచ్ఛములో పాలివారొకటకు మనలను, అక్కడ మనలు అన్నటువంటి మాట కూడా పుట్టినట్లు 3 అనేసి కిందకు రాశాడు చూడండి. మిమ్మును ఆ యొక్క తేజోవాసులైన పరిశుద్ధుల స్వాచ్ఛములో ఉంచడానికి. హల్లెలూయా. ఎవరిని ప్రకటించినటువంటి నన్నైనా, ఇక్కడ ఉన్నటువంటి మనందరినైనా, ఎవరైతే దేవుని యొక్క రక్షణ కిందకి, యేసు ప్రభువు కలిగి చేసినటువంటి ఆ రక్షణలోకి రాగలుగుతామో, యేసు ప్రభువు కాచిన రక్తం కిందకి ఎవరైతే రాగలుగుతారో, ఇప్పటికీ ఆయన రక్తము 2000 సంవత్సరముల కింద గొలియత్ కొండ మీద ఒలికింపబడ్డాను, ఇప్పటికీ సజీవంగా ఉన్నది ఆయన రక్తం. హల్లెలూయా. ఇప్పటికీ నీ కొరకు, నా కొరకు ఆయన తండ్రి అయిన దేవునికి ఆ ఉగ్రత పాలు కాకుండా ఆయన గాయాల నుండి కాల్చున్న రక్తమును చూపిస్తూ, ఇదిగో నా ప్రియ కుమారుడు కొరకు నేను సిందించిన రక్తం, ఇతడు నా కొరకు, ఇతడు నీ రాజ్యం కొరకు, నీ తేజోవాసులైనటువంటి సంబంధులుగా ఉండడం కొరకు, ఇదిగో నేను ఆయన కొరకు నేను సిందించిన రక్తం. హల్లెలూయా. ఇప్పటికైనా సత్యమైనటువంటి రక్తం మన కొరకు స్రవిస్తుందా లేదా చెప్పాలి అందరూ కూడా. స్రవిస్తున్న రక్తమును నీవు నేను ఆ రక్తము కిందకి రాగలిగితే, ఆ రక్తంలో పాలువారమగలిగితే, ఆ రక్తంలో మనల్ని తడిసి ముద్దవుతున్నట్లయితే, దేవుడు నిన్ను నన్ను ఆయన చెప్తున్నటువంటి మాటలు 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఇక్కడ మనం చాలా జాగ్రత్త చూడండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏ రాజ్యం దేని కొరకు చేశాడండి? ఎవరి రాజ్యం? తన కుమారుడైనటువంటి యేసు ప్రభువు యొక్క రాజ్యం వారసులుగా నిన్ను నన్ను చేయడానికి అంటున్నటువంటి మాట చూడండి. తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క కింద 4 అనేసి కింద పుట్టినోళ్ళు రాశాడు. చదవండి మాట. ప్రేమ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారండి. తండ్రి అయిన దేవునికి యెహోవా అనబడిన దేవునికి కుమారుడు ప్రేమ అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆ ప్రేమలోనే నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ఆయన కుమారుడితో పాలి భాగస్తులుగా, ఆయన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేయడానికి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమించింది, నిన్ను నన్ను కోరుకుంది, నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను మనకు పరిశుద్ధులమని కాదు,
మనము నావులా నీతిమంతులమని కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము కిందకి నువ్వు నమ్మి విశ్వసిస్తే చాలు. హల్లెలూయా. నువ్వు నమ్మి నా కొరకే ఆయన రక్తాన్ని సిందించాడు, నా కొరకే పరమను విడిచాడు, నా కొరకే భూమి మీదకి వచ్చి మరణంలో ఆయన పాలుభాగస్తుడయ్యాడు, నా మరణమును ఆయన తీసుకున్నాడు, నేను పొందవలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు, నేను అమ్మను అనుభవించవలసిన అవమానం ఆయన భరించాడు, నా యొక్క శాపం అంతా ఆయన భరించి నన్ను కేవలం ఆయన యొక్క రాజ్య వారసునిగా చేయడానికి పిలుచుకున్నాడు అనేటువంటి విశ్వాసంలోనికి రావాలని ప్రభు నిన్ను నన్ను కోరుచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని సంకల్పన బట్టి మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు యేసుక్రీస్తునందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా తండ్రి అయిన దేవుని యొక్క చిత్త నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించును. హల్లెలూయా. జరిగించుచున్నాడు, ఇంకను జరిగించుచున్నాడు. జరిగిపోయింది కాదు, ఇప్పటికీ అది జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఏదంటే తన యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో మనం చూస్తే ఆయన క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనలను తన మహిమతో కీర్తి కలుగ చేయడానికి, తండ్రి అయిన దేవునికి మహిమ కలిగడానికి నీవు నేను ఒక పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఆయన మహిమకు కీర్తి కలగడానికి నువ్వు నేను ఒక పాత్రమైతే, నువ్వు నేను ఒక యోగ్యులుగా మనం పిలుచుకున్నవాడైతే, యేసుక్రీస్తునందు నిర్ణయించబడినటువంటి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కోరుకుని నన్ను ఈ సంఘంలో చేర్చుకుని నీతో నాతో మాట్లాడుచుండగా ఆ మాటల యందు మనం లక్ష్యం ఉంచినట్లయితే తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. ఎవరి ద్వారా తెలుసా? నీ ద్వారా, నా ద్వారా. ఎవరు పరిశుద్ధుడు వచ్చి ఆయనకి మాత్రమే కాదు నశించిపోతున్న వారి దగ్గరికి ఈసారి వచ్చారు. ఎక్కడైతే దేవునికి దూరం అయిపోయారో, ఎక్కడైతే శాపంలో మగ్గిపోయారో, ఎక్కడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం విధులకు దూరం అయిపోయినటువంటి ఆ యొక్క జనాంగం ఉన్నారో అక్కడికి ఆయన రాగలిగాడు. నజరేతు నుండి విలువైనది ఏమైనా వస్తుందా? లేదు. నజరేతుకి ఆయన వెళ్ళాడు. గలిలయ ప్రాంతము, ఆ యొక్క జోబులను అనబడినటువంటి దేశం అంతటి మీద మబ్బు నిలవలేదు. ఎప్పుడు యేసు ప్రభువారు వస్తే చీకటిలో సంచరిస్తున్నటువంటి జనులు వారు, సమరయ స్త్రీ ఒక భయంకరమైనటువంటి వేరే యొక్క ఆమెను వెలవేసినటువంటి ఆ సమరయులు ఆమె దగ్గరికి వెళ్ళిన రక్షణ. ఇంకా మనం చూస్తే ఎంతగానో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి రాళ్ల చేత కొట్టబడి చంపబడవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దగ్గరకు యేసు ప్రభువరమ్మ, నిన్నెవరు శిక్షించలేదా? నేను నువ్వు శిక్షించాను. ఎంత గొప్ప ప్రేమమయుడండి దేవుడు మాట్లాడుతూ, దేవుడే సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతున్నటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తునందు నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం చొప్పున మనను ముందుగా నిర్ణయించి ఆయనందు స్వాచ్ఛముగా ఏర్పరచుకోవడానికి, ఆయనకు పిల్లలుగా ఏర్పరచుకోవడానికి, ఆయన రాజ్య వారసులుగా మనం ఏర్పాటు చేసుకోవడానికి, ఆయన రాజ్యంలో నీవే రాజుగా, నీవే యాజకుడిగా నిన్ను ఉండడానికి యేసు ప్రభువారు ముందుగా రాజుగా యాజకుడిగా ప్రవేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థాయి నీకు నాకు ఇవ్వాలని, ఆ స్థానం నీకు నాకు ఇవ్వాలని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కృపను మనం కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి. ఈ కృపను నిరార్థకం చేస్తామా, లేకపోతే ఈ కృపను హత్తుకుని, ఈ కృప కలిగిన యేసయ్యను హత్తుకుని ఆయనను మన హృదయంలోకి చేర్చుకుని ఆయనకు సాక్షులుగా నిలబడి ఆయన తండ్రి అయిన దేవునికి మహిమ కీర్తి కలిగినట్టుకు నేను ఒక పాత్రను అవుతున్నాను. అయ్యా, నాకు ఎంత గొప్ప భాగ్యమని ఒకసారి యోచన చేయగలుగుతున్నామా?
ఆలోచించండి. దేవుని యొక్క కృప ఎంతగా మన పట్ల హెచ్చుగా ఉన్నదో. కింద మాట్లాడుతూ ఎందుకంటే చెప్తున్నటువంటి మాట, ఆయన తన చిత్తానుసారంగా చేసి నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. హల్లెలూయా. 13వ వచనం చదవమ్మా. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేతనే ముద్రింపబడితిరి. ఇంకా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఏంటండి? సంచకరువుగా ఉన్నాడు. నిన్ను ఎలా సిద్ధపరచాలి? నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, నువ్వు ఆయనను అంగీకరిస్తే, ప్రభువా నాలోనికి రండి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ నాలో నివసించిన ప్రభువా, యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని సెలవిచ్చి, ఇదిగో నా కొరకే పంపబడ్డావు కదా, తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి పంపబడిన వాడువు, ఇదిగో నన్ను నా ప్రభువా నిత్యత్వంలో నన్ను నిలబెట్టడానికి కదా ఆయన ముద్రిస్తూ ఉన్నాడట. ఆయన మనకు కొరకు సంచకరువుగా ఉన్నాడట. ఈ మాటను బట్టి తండ్రి అయిన దేవుని మహిమ కీర్తి కలగ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనము ఆయనకు స్వాచ్ఛంగా మార్చబడితే, ఆయనకి ఇష్టలుగా మార్చబడితే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సువార్తను విని ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం నుంచి వాగ్దానము చేతనే ముద్రింపబడ్డారు. హల్లెలూయా. వాగ్దానము చేత ఆత్మ చేత ముద్రింపబడ్డారు. ఈ ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉండగా ఆత్మకు మనం అప్పగించుకున్నట్లయితే ఆయన మన మీద ముద్ర వేసి ఆయన వాక్యం చేత మనం ముద్రించి తండ్రి అయిన దేవునికి స్వాచ్ఛంగా చేయడానికి ఇష్టపడుతున్న దేవుని ఆరాధించబోతున్నమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి మళ్ళా. 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగానో మనం ప్రేమించినటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమ ఇక్కడ వెల్లడి చేయబడుతుంది. కుమారుడైనటువంటి యేసు ప్రభువు ద్వారా నీకు నిత్య రాజ్యంలోనికి ఆయన ఈ భూ సంబంధమైనటువంటి ఈ భూమి మీద మా బతికితే ఎంతకాలం బ్రతుకుతాం? 60-70 సంవత్సరములు. అది కూడా ఆయాసము దుఃఖమే అంటుంది ప్రసంగి. అది కూడా దుఃఖము ఆయాసమే. నా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు నిన్ను ఆయనకు సొంత కుమారుడిగా తండ్రి అయిన దేవునికి రాజ్యవాసునిగా చేయాలని ఆయన సంకల్పించాడు. ఆయన సంకల్పంలో ఉన్నటువంటి నీవు నేను ప్రభువుని ఆరాధన చేద్దాం. ఒక్కసారి మన హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్క పదార్థంలో నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆరాధించమంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటి కలిపారు, నీ పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించు. నీ మనసు నిబ్బరమైతే, నీ మనసు దేవుని మీద ఆనుకున్నదైతే, నీ యొక్క హృదయము నీ హృదయంలో ఆయన ప్రవేశించడానికి, నిన్ను ఆత్మ చేత ముద్రించుకోవడానికి, ఆయన వాక్కు చేత ఇదిగో రక్షణ సువార్తను విని విశ్వసిస్తావా? విశ్వసించిన నీవు దేవునికి ఒక రాజ్యంగా, దేవునికి ఒక స్వాచ్ఛంగా, తండ్రి అయిన దేవునికి మహిమ కీర్తి కలుగ చేయడానికి నీ ద్వారా నా ద్వారా కలుగుతుంది అంటే, అయ్యా అది ఎలా జరుగుతుంది? ప్రభు నీకు ఆలయంగా నేను మార్చబడినప్పుడు, అయ్యా నేను నీ కుమారుడిగా మార్చబడినప్పుడు, ఇది లేకుండా నా ప్రభు నాలో నువ్వు సంచరించలేవు.
ఇది నేను నా ప్రభు నీకు ఆలయమైపోవాలని ఆశపడుతున్నావు. ఇదిగో నేను నా ప్రభు నీకు ఆలయమై, ఇదిగో నా ప్రభు నీకు ఏర్పాటు చేసుకున్న నిర్ణయం చొప్పున, ఇదిగో నీ సంకల్పంలో నేను ఉన్నానని అయ్యా గ్రహించడానికి, ఇదిగో నా ప్రభు ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అయ్యా మమ్మల్ని నా ప్రభు గడవకూడదని, ఎడబాయకూడదని, ఇదిగో మా కొరకు నా ప్రభు నువ్వు నిర్ణయించడమే కాదు, తేజోవాసులైన స్వాచ్ఛములో మమ్మల్ని పాలు భాగస్తులుగా చేయడని, తేజోవాసులైన స్వాచ్ఛములో ఆ పరిశుద్ధుల గుంపులో అయ్యా నా ప్రభు వారు నీకు నా ప్రభు కనబడినప్పుడు నిర్దోషంగా కనబడ్డారు. వారిని కనబడినప్పుడు ఇదిగో యోగ్యులుగా కనబడ్డారు. అయ్యా నీ మాటకు విధేయత చూపించిన వారు, వారు నీ మాటకు విధేయత చూపించి గొప్ప సాక్ష్యం కలిగిన వారై ఉన్నారు. మేమంత సాక్ష్యం నాకు లేదు కానీ నీ కృపే మమ్మల్ని స్వాచ్ఛముగా నిలబెడుతుంది ప్రభా. నీ కృపే మమ్మల్ని స్వాచ్ఛంగా నిలబెడుతుంది ప్రభా. ఆ కృప నుండి మమ్మల్ని దూరం చేయొద్దు ప్రభా. ఆ కృప నుండి మమ్మల్ని దూరం చేయొద్దా. చిన్న ప్రార్థన. మహోన్నతుడా దేవా, సర్వశక్తిమంతుడా, ఇదిగో నీ మాట చెప్పుని సమస్తమును కలిగి చేసి జరిగించు నా ఇప్పటికీ ఇదిగో నా ప్రభా ఈ సృష్టి పడక మరిపై ఇదిగో నన్ను ఎరిగి ఉన్నావు. ఇదిగో నన్ను నా ప్రభు నీ చేతుల్లో చెక్కుకుని ఉన్నావు. అది నా ప్రభు ప్రేమతో నన్ను పిలుచుచు ఉన్నావు. ఇదిగో నీకు ఆలయమై, ఇదిగో మేము నా ప్రభుని రాకడి కొరకు సిద్ధపడుతూ నీ రాజ్య వ్యాప్తిలో మేము వారసులమై ఇదిగో నా ప్రభు బాలి భాగస్థులుగా ఉండడానికి ఇదిగో మేము నా ద్వారా మా ద్వారా నీ నామం మహిమ కీర్తి కలుగునట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని యేసయ్య చుమ్మతమైన నామములో ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు సిమోనయ్య గారు మంచి వర్తమానాన్ని అందించారు. మరి ఆయనకి సంఘం తరఫున, సంఘ కమిటీ తరఫున, స్త్రీ సమాజం తరఫున మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ సమయంలో ఒక ప్రకటన వచ్చిందండి. తెలుగు క్రిస్టియన్ బేతెల్ చర్చ్ ఓరియోద ఇజ్రాయెల్ ప్రత్యేక ఆరాధన ఫిబ్రవరి 7వ తేదీ 2025 శుక్రవారం రాత్రి 7:30 గంటల నుండి అండి. స్థలము బేతెల్ చర్చ్ ఆవరణంలో. దీనికి ప్రత్యేక సందేశకులుగా రెవరెండ్ కలిగేటి మనోహర్ గారు ప్రత్యేక సందేశకులుగా ఆహ్వానిస్తున్నారు. అలాగే సంఘ కాపరి పాస్టర్ ఓగురు క్రిస్టఫర్ గారు ప్రేమతో ఆహ్వానించేవారు. సంఘ కాపరి కమిటీ పెద్దలు, స్త్రీల సాహసం మరియు యూత్ వారు. ఈ కార్యక్రమానికి వాహన సదుపాయం కూడా ఉందండి. మరి అందరూ కూడా 7వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 గంటల మన సంఘం ముగించుకున్న తర్వాత మరి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ప్రేమ విందు కూడా కలదండి. ప్రత్యేకంగా అందరూ వెళ్ళి విందుని ఆహ్వానించాలని మనం చేస్తూ ఉన్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కుమారరాజు గారు ప్రార్థిస్తారు. సెలవు తీసుకున్నాం. అందరు లేచి పడాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రియులు, మన సంఘ సభ్యులు యేసురాజు గారిని జ్ఞాపకం చేసుకునండి. కనుక అనుకోననే రీతిలో మరి ప్రియులు ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు ముందు ప్రియుని మనం అప్పగించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ గొప్ప తరుణం నీ సన్నిధిలో నేను స్తుతించి నీ గహనమైన నామాన్ని ఆరాధించి నీ మధురమైన వాక్కులను మా బ్రతుకులకు అనుగ్రహించిన రీతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఎందరికో లేని ఈ గొప్ప సమయాన్ని, యోగ్యత లేని మాకు మీరు అనుగ్రహించిన రీతిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా,
మీరు మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టే మేము రక్షింపబడ్డాం. మీరు ఈ లోకానికి వచ్చిన రీతిని బట్టే మేము రక్షింపబడ్డాం. మీరు మా కొరకు పొందిన దెబ్బలను బట్టే స్వస్థతతో ఉన్నాం. నువ్వు కాచిన రక్తాన్ని బట్టి మా పాపములను శుద్ధీకరించుకున్నాం. అయినా నీవు మమ్మల్ని నిత్య జీవానికి నడిపింపకపోతే నడవలేము. నీవు మమ్మల్ని ఆకర్షించుకొనకపోతే నీ వైపునకు మేము ఆకర్షించబడలేము. మేము చేసింది ఏమీ లేదు, మీరు చేసింది సమస్తము ఉన్నదమయ్యాడు. అయినా మేము ఏమై ఉన్నామో నీ కృప ఎందే ఉన్నాము నాయన. ప్రభా, ఈ దినం వరకు, ఈ సమయం వరకు మమ్మలను నీ కౌగిట దాచారు, నీ రెక్కల కింద భద్రపరిచారు. ఎన్ని ఇరుకులు, ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని గాయాలు, ఎన్ని అగ్ని బాణములు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినను నీ గాయపడిన రెక్కల కింద ఈ క్షేమం వచ్చినందుకు స్తుతిస్తామన్నా. ఎన్ని స్తుతులు చెల్లించినను నీ రుణం తీర్చలేము నాయన. ప్రభా, కనుక నువ్వు గొప్ప దేవుడిగా మాకు ఉన్నందుకు, నీ పరిశుద్ధాత్మను మాకు ఆధారంతో ఇచ్చినందుకు స్తుతిస్తా ఉన్నాం. పాపం నుండి, శాపం నుండి తప్పిస్తున్న రీతిని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడలైతే నీ పాద సాన్నిధ్యంలో ఉండి దావీదు కుమారుడా ఈ దీనురాలిని, ఈ దీనుని దాటిపోవద్దని బ్రతిమలాడుతా ఉన్నారు. యేసు నామములో ప్రతి బిడను ఆదుకుని బ్రతిమలాడుతా ఉన్నారు. ఏ శ్రమ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ శోధన, ఏ అక్కర, ఏ అనారోగ్యం, ఏ సాతాను సమస్యలతో నలిగిపోతున్నారు. యేసు నామములో సమాధానం కలుగును గాక. బలహీనలైన బిడ్డల్ని పాదాల దగ్గరికి తోడుకుని వస్తా ఉన్నాను. పని చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు, శరీరం సహకరించని స్థితిలో ఉన్న బిడ్డలు యేసు పొందిన గాయముల ద్వారా బలము కలుగును గాక. నాయన, ఈ దినాన రోగం కలిగిన బిడ్డలు, మంచాన పడిన బిడ్డల కొరకు సంఘమ త్యాశక్తితో మొర్ర పెట్టుచున్నది, కన్నీరు కార్చుచున్నది. సాక్ష్యం చెప్పిన అక్కను బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, యజమానికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి, సహకరించిన బిడ్డలను బట్టి, తన కుమారుడికి పరిపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమార్తెల పట్ల మీరు జరిపించిన కార్యాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. ప్రభు, ఇదిగో నాయన, ఈ సమయంలో ప్రత్యేకంగా ఇంకా ఏ బిడ్డలైతే కిడ్నీల సమస్యలతో, క్యాన్సర్ బాధలతో, గుండె సమస్యలతో, ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో, ఆయా రాగాలైన రోగాలతో బాధపడుతున్నారు, నువ్వు పొందిన గాయముల బిడ్డపై అభిషేకిస్తా ఉండగా యేసు నామములో స్వస్థత కలుగును గాక, లేవనెత్తబడుదురు గాక, నీకు సాక్షిగా ఉందురు గాక. నైనా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో యేసురాజు గారిని జ్ఞాపకం చేసుకున్నాను. మా మధ్య ఉండాల్సిన బిడ్డ ఇదిగో దూరం ఉన్నాడు. బిడ్డను ఆదరించమని, ఆదుకోమని, ధైర్యపరచమని, నీ చిత్తానుసారం బిడ్డను తోడుకొని వెళ్ళమని బ్రతకమని. నాయన, ఈ లోకం ఎందరో వీసా లేకుండా ఉన్నారు నాయన. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. నీ కాపుదల లేకపోతే మేము కాపుదలలో ఉండలేము కనుక తండ్రి, ఇదిగో నూతన చట్టాలు యేసును తేబడును గాక. ఏ అధికారి అయితే ఇదిగో మోషే నఖాష్ అన్న అధికారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన బిడ్డకు నూతన మనసు కలుగును గాక. అందరూ చెప్పారు, నూతన మనసు కలుగును గాక. ఆ బిడ్డను దీవించమని ప్రార్థనలాడుతా ఉన్నాను. నాయన, పనులు లేని బిడ్డలకు పనులు దయచేయి, వీసా లేని బిడ్డలకు వీసాలు దయచేయి, వెకేషన్ వెళ్ళిన బిడ్డలు రావటానికి కృప దయచేయి, నూతనంగా వస్తున్న బిడ్డలకు ద్వారాలు తెరుగుబడును గాక. అనేక మంది పని చేయలేక తప్పిపోతా ఉన్నారు. బిడ్డలను కూడా కాపుదలతో ఉంచమని, మమ్మల్ని ప్రేమించి మాకు చిన్న బిడ్డలు ఎత్తుకొని దాడి కౌగిలించుకొని బ్రతిమలాడతాం. ఆయన మా ఎవరి బిడ్డలకు రక్షణ దయచేయి. హాస్టల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మరి అనారోగ్యంతో హాస్టల్ ఉన్న ప్రతి బిడ్డకి స్వస్థత కలుగునుగా, మంచి సహవాసం వాళ్ళకి దొరుకునుగా. ఉన్న పరీక్షల కొరకు మా బిడ్డలు సిద్ధపడతా ఉన్నారు. ఇదిగో నాయన, యేసు నామములో తగిన జ్ఞానం బిడ్డలకి నీ వద్ద నుండి కలుగునుగా. నాయన, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఉన్నత విద్య కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకి కృప దయచేయబడునుగా. నాయన, ఈ సమయంలో వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. సహకరిస్తున్న బిడ్డలకి దీవెనలు దయచేయాలి. నాయన, ప్రత్యేకంగా రక్షణ లేని బిడ్డల కొరకు మొర్ర పెడతా ఉన్నాం. తల్లిదండ్రుల, బిడ్డల, భర్తల, భార్యల, మరి బంధువుల రక్షణ కొరకు మొర్ర పెడుతున్న ప్రతి బిడ్డకి రక్షణ దయచేయమని బ్రతిమలాడుతా ఉన్నాను.
ప్రభు సంఘము పెద్దలను దీవించండి, స్త్రీల సమాజాన్ని దీవించండి, ఆర్కెస్ట్రా బిడ్డలను దీవించండి, కోయర్ బిడ్డలను దీవించండి. ఇదిగో ఏ బిడ్డలైతే గుప్పిళ్ళు విప్పుచు దశమ భాగాలుగా, కృతజ్ఞత కానుకలుగా, స్పాన్సర్షిప్లుగా సంఘానికి సహకరిస్తున్నారు, యేసునామములో నూతన దీవెన కలుగును గాక. నేను గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను, బిడ్డలు లేని కొరకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. నేను కృపతో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని బ్రతుములాడుతా ఉన్నాను. నూతన దయాక్రీటాలు పొందిన బిడ్డలను బట్టి, వివాహ దినాలు పొందిన బిడ్డలను బట్టి, నూతన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డలను బట్టి నువ్వు చేస్తున్న మేలులకై స్తుతిస్తా ఉన్నాను. ఇదిగో ఇశ్రాయేలుకి మరి యొక్క నూతనమైన సమాధానం దయచేయి. కొద్ది మంది బిడ్డలను తోడుకుని వచ్చారు నాయన, ఇంకా నువ్వు పరిపూర్ణంగా యేసునామములో క్షేమకరంగా తోడుకుని వచ్చుదువుగా. నేను అక్కడ వారికి గృహం లేదు, ఆశ్రయం లేదు, ఆహారం లేదు, నేను అవయవాలు లేవు, అక్కడ చలి, అక్కడ బాధ, అక్కడ ఆకలి. బిడ్డలతో మాట్లాడి మేమేం చేయలేం, ప్రార్థించుట నూతన సమాధానం కలుగును గాక. లెబనాన్కు నూతన సమాధానం కలుగును గాక. యెమెన్కు నూతన సమాధానం కలుగును గాక. ఇదిగో ఇరాన్కి నూతన సమాధానం కలుగును గాక. యెరూషలేముకు సమాధానం కలుగును గాక. మా భారతదేశాన్ని దీవించండి, మత ఘర్షణ నుంచి తప్పించమని నాయన, వరదల నుంచి, వర్షాల నుంచి, తుఫాల నుంచి, అంటు రోగాల నుంచి, భూకంపాల నుంచి మా ప్రాంతాన్ని కాపాడుచున్నందుకు స్తుతులు నాయన. మా తల్లి సంఘాన్ని దీవించండి. ఎందరో సేవకులు హింసింపబడుతున్నారు, హింస పెట్టు వారికి రక్షణ దయచేయండి. రాష్ట్రపతికి, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి సమయోచితమైన జ్ఞానం దయచేయమని బ్రతుకులాడుతున్నాను నాయన. ప్రత్యేకంగా యథార్థమైన పరిచర్య చేయటకి ఇక్కడ కృప దయచేయమని బ్రతుకులాడు. రాలేకపోతున్న బిడ్డలకి మరి త్వరను దయచేయండి. నిర్లక్ష్యంతో ఉన్న బిడ్డలు మేము మాట్లాడితే వినరు నాయన, నువ్వు మాట్లాడితే వింటారు. నువ్వు పిలిస్తే, నువ్వు ఆకర్షించుకుంటే వస్తారు. అనేక సంఘాలకి, ఏ సంఘాల్లో వెళ్లకుండా బిడ్డలతో మాట్లాడమని బ్రతుకులాడు. నేను లైవ్ చూస్తున్న బిడ్డలను దీవించని బ్రతుకులాడుతా ఉన్నాను. మరి ఒకసారి ఇగో ఈ ఇశ్రాయేలు దేశం నుంచి గృహానికి వెళ్ళిన ప్రతి బిడ్డకు క్షేమం దయచేయమని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఈ సమయంలో తల వచ్చిన ప్రతి బిడ్డ ప్రాణాత్మలు నీ కౌగిట, యజమానులను నీ కౌగిటగా అప్పగిస్తూ ఆయన నీ రాకళ్ళు మేమందరం ఎత్తబడటానికి యోగ్యతను, ధన్యతను, భాగ్యాన్ని దయచేయమని బ్రతుకు. ఈ రాత్రి నేను స్తుతిస్తూ, ఈ రాత్రి నేను ఘనపరుస్తూ, ఈ రాత్రి నేను గొప్ప చేస్తూ, ఈ రాత్రి నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రాణప్రియ రక్షకుడు, విమోచకుడు యేసు శ్రేష్ఠమైన అడుగు వేడు కూర్చుని మా ప్రియ పరమ తండ్రి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం బిడలార మన పైన, మన బిడ్డల పైన, సకల పరిశుద్ధుల పైన ఆయన రాకడ పర్యంతము సదా తోడై నడిపించును గాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు సంపూర్ణ అపవాది. ఆమేన్, ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనం మేపుగా నీ సేవ ప్రియముగా నన్నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. సంఘమంతటికి వందనాలు. రేపటి దినం కూడా ఆరాధన ఉంటుంది. చాలా మంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. సమయం ఉన్నవాళ్ళు మందిరానికి రమ్మని ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతా ఉన్నాను.